అందరికీ నమస్కారం. ఏకే ఈడియో ఫ్యూజన్ ఛానల్కు స్వాగతం. సరే, మీలో ఎవరైనా 2026-2027లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి పరీక్షలకు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఒక్క క్షణం ఈ విషయం వినండి. ఎందుకంటే ఆట నియమాలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఈ కొత్త మార్పులు మీకు తెలియకపోతే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చు. ఇది చాలా ముఖ్యం. నేను చెప్పేది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎస్ఎస్సి తన రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్నే స్క్రాచ్ నుండి మార్చేసింది. అంటే పాత పద్ధతులు, పాత వెబ్సైట్లు ఇక అస్సలు పనిచేయవు. ఈ కొత్త రూల్స్ అర్థం చేసుకుంటేనే మీరు ఈ పోటీలో ముందుకెళ్లగలరు. ఇంతకీ ఏంటా మార్పులు? పదండి, వివరంగా చూద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది బేసిక్ కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి. ప్రతి ఒక్క ఎస్ఎస్సి ఆశావాహుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఇది. మీ ప్రిపరేషన్కి ఇదే ఫౌండేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతి పెద్ద మార్పు ఎస్ఎస్సి వెబ్సైట్. ఆ పాత ssc.nic.in అడ్రస్ని మీ మైండ్లోంచి డిలీట్ చేసేయండి. అదిక పనిచేయదు. ఇకపై నోటిఫికేషన్లు, అప్లికేషన్లు, అడ్మిట్ కార్డులు అన్నీ కొత్త పోర్టల్ ssc.gov.in లోనే వస్తాయి. ఈ ఒక్క విషయం మిస్ అయితే మీరు రేస్ మొదలవకముందే వెనకబడిపోయినట్టే. దీనికి కంటిన్యూయేషన్గా ఇంకో ముఖ్యమైన విషయం. మీ పాత వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ ఇప్పుడు చెత్తబుట్టలో వేయడమే. ఎందుకంటే అదిక చెల్లదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మీరు గతంలో రిజిస్టర్ చేసుకున్నా సరే ఇప్పుడు కొత్త వెబ్సైట్లో ఫ్రెష్గా మళ్ళీ ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాల్సిందే. పాత ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలని ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సరే, ఈ కొత్త ఓటీఆర్ ప్రాసెస్ ఏమంత కష్టం కాదు, చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా ssc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ కనిపించే రిజిస్టర్ నౌ బటన్పై క్లిక్ చేయాలి. మీ పేరు, అడ్రస్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీ ఫోన్కి, ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు. అంతే, మీ కొత్త రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తాయి. ఈ కొత్త ఓటీఆర్లో వచ్చిన మరో మేజర్ అప్డేట్ ఈ లైవ్ ఫోటో ఫీచర్. ఇకపై ఎప్పుడో తీసిన పాస్పోర్ట్ ఫోటోలని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్ టైంలోనే మీ ల్యాప్టాప్ వెబ్క్యామ్ లేదా ఫోన్ కెమెరాతో లైవ్గా ఫోటో తీసుకోవాలి. మోసాలు, ఇంపర్సనేషన్ ఆపడానికే ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ పెట్టారు. సో ఫోటో తీసుకునేటప్పుడు వెలకాల బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేలా చూసుకోండి. టోపీలు, మాస్కులు, కళ్లజోడు లాంటివి ఏవీ ఉండకూడదు. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనమందరం ఎంతో ఈగర్గా వెయిట్ చేసే ఎగ్జామ్ డేట్స్. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ అఫీషియల్ ఎగ్జామ్ క్యాలెండర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాలెండర్ విషయంలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. దాని ముందు క్లియర్ చేసుకుందాం. సోషల్ మీడియాలో, వేరే వెబ్సైట్లలో ఇంతకుముందు ఏవైనా టెంటేటివ్ షెడ్యూల్స్ చూసి ఉంటే వాటన్నిటినీ మర్చిపోండి. మార్చ్ 14న ఎస్ఎస్సి రిలీజ్ చేసిన క్యాలెండర్ మాత్రమే ఫైనల్. మీ ప్రిపరేషన్ మొత్తం ఈ డేట్స్ ప్రకారమే జరగాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక ముఖ్యమైన తేదీల విషయానికొస్తే చూడండి. సీజీఎల్ నోటిఫికేషన్ మార్చ్ 31న వచ్చేస్తుంది. అలాగే సిహెచ్ఎస్ఎల్ ఏమో ఏప్రిల్ 30. ఇక ఎంటీఎస్ జూన్ 30న. ఈ డేట్స్ అన్నీ మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసేసుకోండి. ఎందుకంటారా? లాస్ట్ మినిట్లో ఆ సర్వర్ క్రాష్ అయ్యే టెన్షన్ మనకొద్దు. ముందే అప్లై చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. నోటిఫికేషన్ తరువాత ఎగ్జామ్స్కి ఎంత టైం ఉందో చూస్తే సీజీఎల్, జేఈ ఎగ్జామ్స్ రెండూ మే, జూన్ నెలల్లోనే ఉన్నాయి. అంటే ప్రిపరేషన్కి పెద్దగా టైం లేదు, స్పీడ్ పెంచాలి. సిహెచ్ఎస్ఎల్ ఏమో జులై, సెప్టెంబర్ మధ్యలో, ఎంటీఎస్ ఏమో సెప్టెంబర్, నవంబర్ మధ్యలో జరగనున్నాయి. సో ఈ డేట్స్ బట్టి మీ స్టడీ ప్లాన్ని రివర్స్లో ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ప్రాసెస్లో మార్పులు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఒక గేమ్ చేంజింగ్ రూల్. మీ రిజల్ట్ తరువాత మీ భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక కొత్త సిస్టమ్. అదే స్లైడింగ్ మెకానిజం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. అసలు ఈ స్లైడింగ్ మెకానిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక కూడా కొంతమంది మంచి ర్యాంకర్లు జాబ్లో జాయిన్ అవ్వరు. దానివల్ల విలువైన పోస్టులో ఖాళీగా మిగిలిపోతున్నాయి. అలా మిగిలిపోయిన ఖాళీలను అదే నోటిఫికేషన్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్లకు మెరిట్ బేసిస్పై ఇచ్చే కొత్త ప్రాసెసే ఈ స్లైడింగ్ మెకానిజం. దీనివల్ల వేకెన్సీ వేస్టేజ్ తగ్గుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 2 ఆప్షన్లిస్తారు. ఒకటి ఫిక్స్, ఇంకొకటి ఫ్లోట్. ఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని అర్థం నాకు వచ్చిన ఈ ఉద్యోగం చాలు, నేను హ్యాపీ, దీన్నే ఫైనల్ చేస్తున్నాను అని. అదే ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే ప్రస్తుతానికి ఈ పోస్ట్ ఓకే,
కానీ ఒకవేళ నాకన్నా బెటర్ ర్యాంక్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాళ్ళ పోస్ట్ నాకు వచ్చే అవకాశం ఉంటే నేను వెయిట్ చేస్తాను అని చెప్పడం లాంటిది. కానీ ఒక్క నిమిషం, ఈ ఫ్లోట్ ఆప్షన్లో ఒక పెద్ద రిస్క్ దాగుంది. జాగ్రత్తగా వినండి. ఒకవేళ సిస్టమ్ మీకొక బెటర్ పోస్ట్ ఇచ్చింది అనుకుందాం, వెంటనే మీకు ఇంతకు ముందొచ్చిన పోస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంతే, అది మీ చేతిలోంచి పోయినట్టే. ఆ తర్వాత మీరు అయ్యో ఈ కొత్త పోస్ట్ నాకొద్దు అని అనుకుంటే మీకు పాతది కూడా తిరిగిరాదు. అంటే రెండూ పోతాయి. ఇది ఒక రకంగా ఆల్ ఆర్ నథింగ్ గేమ్ లాంటిది. అందుకే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ కొత్త రూల్స్, కొత్త ప్రాసెస్లో అన్నిటినీ కలిపి విజయం సాధించడానికి మనం వెంటనే ఏం చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, ఈ మొత్తం సమాచారాన్ని ఒక సింపుల్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్గా మార్చుకుందాం. మీరు ఇమ్మీడియట్గా చేయాల్సినవి 3 పనులు. నంబర్ 1, ఈ వీడియో చూడటం అవ్వగానే వెంటనే ssc.gov.in లోకి వెళ్లి కొత్త OTR పూర్తి చేయండి. నంబర్ 2, మార్చ్ 14 క్యాలెండర్ని డౌన్లోడ్ చేసుకుని మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఇక నంబర్ 3, ఫిక్స్ వర్సెస్ ఫ్లోట్ ఆప్షన్ల గురించి బాగా ఆలోచించి మీ ప్రిఫరెన్స్ల మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. కొత్త వెబ్సైట్, లైవ్ ఫోటో, కన్ఫర్మ్డ్ క్యాలెండర్, స్లైడింగ్ మెకానిజం, వావ్! ఇన్ని పెద్ద మార్పులతో ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మరింత ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ భారీ సంస్కరణలతో 2026 సంవత్సరం ఎస్ఎస్సి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందా? మనం వేచి చూడాలి. ఈ కొత్త మార్పులపై భవిష్యత్తులో వచ్చే ప్రతి చిన్న అప్డేట్తో పాటు మీ ప్రిపరేషన్కు కావలసిన గైడెన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఏకే ఎడ్యుఫ్యూషన్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.